అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు. అన్నయ్య ఎవరితో చెప్తారంట. ఈ పళ్ళుకి రావడం కారణం వచ్చిన తర్వాత తెంపాము. లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరికొన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం. చెప్పారు కదా అన్నయ్య గారు. పాదులు ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం రాట్లు కూడా నేలను పైకి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్నయ్య నేను ఇలా చేలోకి వెళ్తుంటే ఫస్ట్ ఇక్కడ ఒక నేరేడుపళ్ళ చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి అయితే గుత్తులు నేరేడుపళ్ళు ఉన్నాయి. మొత్తం మీకు చూపిస్తాం ఒకసారి రండి. పాదులు ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం రాట్లు కూడా నేలను పైకి. సరిగా పళ్ళు చాలా ఉన్నాయి. పళ్ళు తెంపుకొని తినడమే మనం. ఇంకా తిని వీడియో చూపించి అందరికి ఈ ఒక 4 గుత్తులు తెంపనియా, లేకపోతే చూపిద్దాం మన వాళ్ళకి. ఇంకా సరిగా ఇంకా పండలేదు కదా, పండితే మాత్రం చాలా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఇగో టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అదే చూపించనియా మన వాళ్ళకి. ఇవి చూపించి గుర్తులు లేకపోతే తిని చూపించు అలాగా. ఇవి ఫ్రెండ్స్, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తింటుంటే సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి. ఇది తెలుసు కదా దీని గురించి. ఇవి తింటే కిడ్నీలో రాయిలు కరిగిపోతాయంట. సో సంవత్సరానికి ఒకసారైనా తినండి, చాలా మంచిది మన ఆరోగ్యానికి, మన కిడ్నీలు కూడా. నేను పైకి ఎక్కుదామా? చూసినట్టే చూడండి ఫ్రెండ్స్, గుత్తులుగా ఉన్నాయి. గుత్తులుగా అయితే ఉన్నాయి మనకి నేరేడుపళ్ళు. చూడండి, ఇవి అయితే జంబో నేరేడుపళ్ళు అయితే కాదు, కొంచెం చిన్న రకం. ఇవి జంబో నేరేడుపళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. అందులోనూ జంబో నేరేడుపళ్ళు టేస్ట్ అయితే ఉండవు, చప్పగా ఉంటాయి. ఇవి మాత్రం మంచి టేస్ట్ ఉన్నాయి. ఒకసారి చూసినట్టు చెట్టు ఎక్కినాడు. ఒకసారి చూడండి, ఇప్పుడే వర్షం పడింది కాబట్టి చెట్టు అది చచ్చిపోయింది. జాగ్రత్తగా ఎక్కుంది. ఏమన్నా ఆకులాడి తేవాలని ఆకులు పట్టురా. నేర్చేది ఏమన్నా అదే అక్కడ అటాక్ తెస్తాను. కానీ పళ్ళు ఇలా తిని సూపర్గా ఉన్నాయి. అదొకటి సెట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవేశం వచ్చేస్తుంది. ఫస్ట్ సారి తినడం. ఇంతమంది కాసే కానీ వెళ్ళా. ఇప్పుడు పళ్ళు ఉన్నాయంటే వచ్చాను. అప్పుడు ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. మీకు ఆల్రెడీ చూపించు ఉంటారు. ఇది తింటే ఆరోగ్యం మంచిది, తర్వాత కిడ్నీలకి కొన్ని ఆరోగ్యాలకు చాలా మంచిది. పైకి చెట్టు మీద ఉన్నాడు కాబట్టి నేను మా చేలో అరటి చెట్లు కూడా, అరటి మొక్కలు కూడా వేసాం. మనకి ఏటి ఉండాలి కదా పట్టుకోవడానికి. సో అరటి మొక్కల దగ్గర ఆకు అయితే కోసుకొచ్చాను అనమాట. అనేది చూసి సరిపోద్ది కదా? సరిపోద్ది. ఓకే, ఇప్పుడు నీకు ఎలా అందించాలి? ఇవి కింద యారని అందాక కింద. సరే,
కిందగా అందిని వల్ల ఏరేస్తున్నప్పుడు అన్నయ్య పైకి ఇక్కడ కానీ పైన వస్తుంటాడు. సరిగా పండలేదని పండు ఉంటే సరే ఇప్పుడు పండుతుంది. పన్నీ మొత్తం వర్షంకి కింద పడిపోయాయి. కింద తింటున్నాం కింద తింటున్నాం. ఏందో తింటావా? అది ఒక ఆకు తీసుకుంటా ఉండాలి. మొత్తం దింపనుకో ఇద్దరు తింటారు కదా. ఈరోజు అయితే వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈరోజు మనకి ఏ వీడియో తీయాలి, చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు మన ఛానల్లో అని అనుకున్నాం. సడన్గా అన్నీ వచ్చి నేడపళ్ళు అక్కడ ఉన్నాయి, నేడపళ్ళు వీడియో తీద్దామని చెప్పారు. సో అందుకే ఇలా వస్తాయి. ఇంకా ఈరోజు మీరు అన్ని కోసమన్నా ఒక లైక్ వేసుకోవాలి. ఈరోజు నేను చెప్పాను లైక్ కొట్టమని, సబ్స్క్రైబ్ చేయమని మన ఛానల్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. గుత్తులుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. లెక్క పెడుతున్నావా? లెక్క పెడతాం. ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెట్టాము. మన వ్యవసాయం గురించి కానీ దాని గురించి కానీ చాలా మన ఛానల్లో పెట్టాము. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఒకసారి వీడియోలు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా చాలా బాగుంటాయి. నచ్చితే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ నేము ఇట్స్ శివ జేపీ. ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. మీకు ఏదో అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారో అన్నయ్య మాటలోనే ఉన్నాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.